దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మహాప్రేమలో, ఆయన వాత్సల్యతలో ఈ పునరుద్ధానపు దినం ప్రభువారి యొక్క పాద సన్నిధిలో మనము ఉండుటను బట్టి, ప్రభువారు మనతో కొన్ని విషయాలు మాట్లాడుటను బట్టి మన విశ్వాస భక్తి జీవితాలను బలోపేతం చేసుకోవటానికి, శక్తివంతులుగా మనం ఉండటానికి దేవుని యొక్క వాక్యము ఎంతో మనకు దోహదపడుతుంది అని మనము నమ్ముచు కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము వినటానికి సంసిద్ధపరచబడదాం. దేవుని ప్రజలారా, విశ్వాస యాత్రలో మనము మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ విశ్వాస ప్రయాణములో మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ క్రమములో ఏ విధముగా మన ప్రయాణాన్ని కొనసాగించాలి, ఎలా కొనసాగించాలి అనేది ప్రభువుని గుర్తించినటువంటి ఆయన బిడ్డలముగా మనము తెలుసుకోవలసినటువంటి కొన్ని సంగతులు. ఏదో కాసేపు ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి కాసేపు మనం ఆయన సన్నిధిలో గడిపి వెళ్ళినంత మాత్రాన మనము భక్తి జీవితంలో సంపూర్ణము కాలేము. కనుక సంపూర్ణత కలిగి ఉండాలి అని మనము కోరుకుంటూ, విశ్వాస ప్రయాణములో ఎక్కువగా ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆటంకముల నుంచి మనము అధిగమించాలి అంటే మనము శక్తి పొందుకోవాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈరోజు మనము ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇక్కడ మనము ఈ మాటలు ప్రియారా మనము చూస్తున్నాం. ఆయన యందు బలవంతులై ఉండుడి. చెప్పండి, ఎవరి యందు? దేవుని యందు మనము బలవంతులై ఉండాలి. చాలామంది విశ్వాసులలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే, మేము ప్రార్థన చేసినట్టుగానే ఉన్నాము, కానీ చిన్న విషయములో కూడా, చిన్న సమస్యలో కూడా మేము తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. మాలో ఒక పిరికితనం అనేది ప్రారంభమవుతుంది అని చెబుతూ ఉంటారు చాలామంది. అందుకనే ప్రభు చెబుతున్నారు, ఆయన యందు మీరు ఏమై ఉండాలంటండి? బలవంతులై ఉండాలి. అందరూ చెప్పాలి ఈ మాట. ఆయన యందు మనం ఏమై ఉండాలి? బలవంతులై ఉండాలి. ఎందుకండి బలవంతులై ఉండాలి? ఇక్కడ మనం ఒక మాట గమనిస్తే, పౌలు గారు క్రైస్తవ విశ్వాసులను ఒక సందర్భములో సైనికులతో పోల్చాడు. మీరు సైనికుల వంటి వారు అన్నాడు ఆయన. అది కూడా చూద్దాం ఒకసారి. తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత చెప్పండి, ఏమవ్వాలంటండి? నీవు బలవంతుడవు కమ్ము. అబ్బా,
ఎందుకండి బలవంతుడు అంటే ఆ 2వ వచనములో రాస్తా ఉన్నాడు, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క 3వ వచనం చూడండి, క్రీస్తు యేసు యొక్క సైనికుని వలె మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అంటే విశ్వాసి ఎవరితో పోల్చబడ్డాడు చెప్పండి? సైనికునితో పోల్చబడ్డాడు. సైనికులు ఎలా ఉంటారో మీకు తెలుసు. యుద్ధం చేసే సైనికులు నిద్రావస్థలో ఉండరు. వారు ఎప్పుడూ కూడా అటెన్షన్గా ఉంటారు. వారు యుద్ధోపకరణములను ధరించుకొని వారు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండటానికి సిద్ధపడుతూ ఉంటారు దేవుని ప్రజలారా. అందుకని విశ్వాసి ఎలాగుండాలి అంటే మెలకువ కలిగి ఉండాలి. ఎందుకు మెలకువ కలిగి ఉండాలి అంటే మన మీద శత్రువు ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉంది కనుక ఆ దాడి నుంచి మనము తప్పించబడాలి అంటే మొదట మనము మెలకువగా ఉండి ఆ తరువాత మనము బలవంతులై ఉండాలి అంటాడు. దేవునికి స్తోత్రం. కనుక మనము ఈ రోజున ఒక విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నాము అంటే ఎలా పడితే అలా కాదు, మనము ఎలాగుండాలో బైబిల్ చెబుతుంది. ఎలాగుండాలి? అదే ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయములో మనం చూస్తాము, 11వ వచనములో మనం చూస్తాము, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి హల్లెలూయా. మనము అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ఏం చేయాలంటే మనము ధరించుకోవాలి. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే సర్వాంగ కవచం. ఈ మాట గుర్తుపెట్టుకోండి, వీలైతే రాసుకోండి. మన టాపిక్ సర్వాంగ కవచం. ప్రతి విశ్వాసి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఎందుకు సర్వాంగ కవచములు ధరించుకోవాలో అక్కడ రాస్తున్నాడు. అపవాది తంత్రములను ఎదిరించుటకు మనము శక్తివంతులగునట్లుగా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి అన్నాడు. కవచము అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కవచము అంటే అర్థం ఏంటి చెప్పండి? కవచము అంటే కాపాడునది. అది కూడా మీరు గుర్తుపెట్టుకో, రాసుకోండి. కవచము అంటే దాని పక్కన కాపాడునది అని రాసుకోండి. కవచము అంటే కాపాడునది. నీవు దేవుని సర్వాంగ కవచాన్ని ఎప్పుడైతే ధరించావో అప్పుడు నువ్వేం చేయబడతావంట? కాపాడబడతావు. ఎవరి చేత నువ్వు కాపాడబడతావు? ఎందుకు నువ్వు కాపాడబడాలి అనే విషయంలో బైబిల్లో చాలా స్పష్టమైనటువంటి విషయాలు రాశాడు. అదే 12వ వచనములో రాస్తూ వచ్చాడు, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోను మనము పోరాడుచున్నాము. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఒక క్రైస్తవ విశ్వాసి పోరాటము ఎవరితో అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులు ఎప్పుడూ కూడాను వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటారు. నేను ప్రార్థనకు వస్తున్నానని వాళ్ళు నన్ను చిన్న చూపు చూస్తున్నారు, మేము ప్రార్థనకి వెళ్తున్నామని ఎగతాళి చేస్తున్నారు అని తోటి మనుషుల మీద మనము నెపం వేయటానికి ప్రయత్నం చేస్తాం.
కానీ ఇక్కడ ఏం రాశాడు ఈ 12వ వచనంలో, మనము పోరాడున్నది శరీరులతో కాదు. అసలు మీరు పోరాడేది శరీరులతో కాదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే శరీరులతోనే మనము కలహం పెట్టుకుంటాం. విశ్వాసులలో ఉన్నటువంటి లక్ష్యం ఏమిటంటే కక్షలు, కార్పణ్యాలు, విభేదములు కలిగి తోటి మనుషుల మీద మనం ఏం చేస్తామంటే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభు అలా చెప్పలేదు. మీరు పోరాడున్నది శరీరాలతో కాదు. అసలు ఎవరితో? మరి అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలములలో ఉన్నటువంటి దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాము అంటాడు. అంటే దురాత్మల సమూహము నిన్ను, నీ విశ్వాసమును ముందుకు కొనసాగనీయకుండా అడ్డు తగులుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. ఎందుకు క్రైస్తవుడు ఎదగలేకపోతున్నాడు అంటే ఆకాశ మండలమున ఉన్నటువంటి దురాత్మల సమూహము నీ మీద అటాక్ చేస్తూ ఉంది. అందుకని ఆ పోరాటములో నీవు గెలవాలి అంటే నీవు సర్వాంగ కవచము కలిగి ఉండాలి. నీవు ఆ కవచాన్ని ధరించుకున్నప్పుడే నీవు పోరాడగలవు. ఆ కవచాన్ని నువ్వు కలిగినప్పుడే నీకు విజయము కలుగుతుంది అని చెబుతూ, ఇందాక మనం చూసినటువంటి ఆ తిమోతి పత్రికలో మీరు చూస్తే 2వ అధ్యాయములో 5వ వచనములో ఏముంటుందంటే అక్కడ, మరియు తెలియని అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. నియమము ప్రకారము పోరాడకుంటే ఏం దక్కదంటండి? కిరీటము దక్కదు. పోరాటం అవసరం. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులకి ఏంటండి ఈ పోరాటాలు, ఈ సమస్యలన్నీ నాకే రావాలా, సంతోషంగా ఉండాలి కదా నేను అనుకుంటా. కానీ ప్రభు అంటున్నాడు, పోరాటం అనేది నీ జీవితంలో ఎప్పుడైతే లేకుండా ఉందో అప్పుడు ఏమి రాదంటే మనకు కిరీటము రాదు. ఆ కిరీటము నిమిత్తము నీవు పోరాటము చేయాలి. పోరాడేది ఎవరు? తోటి విశ్వాసులు కాదు. విశ్వాసుల మీద మనం పగలు పెట్టుకోకూడదు. సమాజంలో ఉన్నటువంటి శరీరంతో కాదు. ఎవరితోనంట? ఇక్కడ రాశాడు, అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుచున్నాము అంటాడు. ఈ దురాత్మల సమూహము, నా వైపు చూడండి, ఈ దురాత్మల సమూహము ఎక్కడ తిరుగుతారు తెలుసా అండి? ఈ దురాత్మల సమూహము శూన్యములో సంచరించుచూ ఉంటారు. శూన్యం అంటే తెలుసు కదా, ఆకాశానికి భూమికి మధ్యలో తిరుగుతూ ఉంటారు, కనిపించరు వాళ్ళు. ఈ శూన్యములో దురాత్మలు తిరుగుతూ ఉంటాయి. వాటికి శరీరం ఉండదు, అవి ఒక ఆత్మలు. అయితే అవి చీకటి శక్తుల ప్రభావము కలిగినవి. ఈ దురాత్మలకు ఎలాంటి స్వభావం ఉందంటే చీకటి శక్తుల ప్రభావం ఉంది. అంటే చెడ్డ లక్షణాలు కలిగినవి, పాడు చేసేవి, పతనము చేసేవి అని చెప్పాలి. ఇప్పుడు ఈ దురాత్మల సమూహము ఏమైనా శూన్యములో తిరుగుట వలన మనకేమైనా నష్టమా అంటే నష్టమే. ఎందుకండి నష్టం అంటే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నష్టము అంటే క్రైస్తవ విశ్వాసిగా నీవు నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు నీవు శక్తివంతుడిగా లేకపోతే, బలవంతుడిగా లేకపోతే, బలమైన ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉండకపోతే మనం ఏమైపోతాం చెప్పండి? బలహీనులమైపోతాం. బలహీనులైన వారిని ఈ దురాత్మల సమూహము ఎన్నిక చేసుకుంటారు. ఎన్నిక చేసుకొని బలహీనమైనటువంటి విశ్వాసులు ఉంటారు చూడండి, వారిలోనికి వారు ప్రవేశిస్తారు. ఇప్పుడు విశ్వాసులుగానే ఉంటారు, కానీ దురాత్మ స్వాధీనములో వారు ఉంటారు. విశ్వాసులుగానే ఉంటారు, కానీ వారు చీకటి ప్రభావముల శక్తి కలిగిన వారుగా ఉంటారు. ఇది నిజం. మనం ఎప్పుడైతే బలహీనమైపోయామో ఏమండి, మనలోనికి దురాత్మ ఆవరించే అవకాశం ఉంది. మీరు నమ్మకపోవచ్చేమో,
మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఏంటండి ఇది నిజమేనా అంటారేమో. బైబిల్లో సౌలు ఉన్నాడు కదండి. సౌలు దేవుని ఆత్మ కలిగిన వాడు, అవునా కదా చెప్పండి? దేవుని ఆత్మ కలిగి అతడు రాజు. అతడు దేవుని ఆత్మ కలిగి పనిచేసినంత కాలము బలవంతుడే. కానీ అతనిలోనికి కొన్ని చెడ్డ లక్షణాలు, కొన్ని బలహీనతలు చోటు చేసుకున్నాయి. ఎప్పుడైతే అతడు బలహీనతగా ఉన్నాడో దేవుని ఆత్మ అతనిలో నుంచి వెడలిపోయి వేరొక దురాత్మ వచ్చి అతనిని ఆవరించినట్లుగా బైబిల్లో రాశారు. అతడు ఆ దురాత్మ చేత నింపబడిన వాడైనప్పుడు దేవునికి వ్యతిరేక కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీవు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నావు అంటే అర్థం ఏమిటంటే నీలో దేవుని ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోయింది. నీవు ఒక దురాత్మను, ఆ దురాత్మ నీవు బలహీనంగా ఉన్నావు కనుక అది నీలోనికి ప్రవేశించింది. అందుకని మనము ఒక్కోసారి వ్యతిరేక స్వభావము కలిగి ఉంటాము. సౌలు ఏం చేస్తున్నాడు? సోదెగాండ్ర చేత సహవాసము కలిగి ఉన్నాడు. సోదెగాండ్రతో సహవాసం అంటే అర్థం ఏంటి? దురాత్మల సమూహం కలిగిన వాడు ఆయన. అందుకని బైబిల్ చెబుతూ ఉన్న మాట ఏమిటంటే, మీరు పోరాడునది శరీరంతో కాదు. ఆ సంగతి మీరు పక్కన పెట్టేసేయండి. మీరు ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మ సమూహములతో మీరు పోరాడుచున్నారు. పోరాటము చెయ్యాలంటే మీరు శక్తి కలిగిన వారై ఉండాలి. లేకపోతే మీరు బలహీనులైతే ఆ దురాత్మను మీలో ప్రవేశించే అవకాశం ఉంది అని చెప్తుంది బైబిల్. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక మనము వాటిని ఎదిరించాలి అంటే, ఆ అంధకార దురాత్మ శక్తులను మనం ఎదిరించాలి అంటే, లేకపోతే మనము బలవంతులుగా చేయబడాలి అంటే, అక్కడ ఏం రాశాడు అంటే 14వ వచనములు మనం చూస్తాము. చూడండి, ఆ 12వ వచనంలో మనం చూసాము ఇందాక. ఏముందంటే 11వ వచనములో మనము దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. సర్వాంగ కవచమును ధరించుకోవటం ఎలాగ? మరి ధరించుకోవటం అంటే ఎలా? సర్వాంగ కవచం అంటే ఏం చెప్పుకున్నాం? కవచము అంటే కాపాడగలిగేది. నిన్ను, నీ భక్తి జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని కాపాడేది కవచం. ఇప్పుడు విశ్వాసని సైనికులతో పోల్చారు కదా. ఇలా పోల్చినప్పుడు మనకేం అర్థమవుతుందంటే, ఈ కవచము వాస్తవంగా ఎక్కువగా రాజులు ధరిస్తూ ఉంటారు. కవచాన్ని రాజులు ధరిస్తారు, సైన్యాధిపతులు ధరిస్తారు, సైనికులు కూడా ధరిస్తారు. ఎందుకు ధరిస్తారు అంటే, వారు శత్రువు యొక్క అపాయము నుంచి, దెబ్బ నుంచి కాపాడబడటానికి ఈ కవచాన్ని ధరిస్తారు. కవచము 2 విధాలుగా తయారు చేయబడుతుంది. ఒకటి ఇత్తడితో తయారు చేయబడుతుంది. ఇత్తడి రేకుతో కవచాన్ని తయారు చేసుకొని వారు ఏం చేస్తారంటే ఇదంతా కూడా ధరించుకుంటారు. దావీదుకి గొల్లియాతుకి యుద్ధం జరిగినప్పుడు గొల్లియాతు ఒంటి నిండా కవచం ధరించుకున్నాడు. అతని యొక్క శరీరములో కనిపించే భాగం ఏమిటంటే ఒక నుదురు ఒకటే కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా అతడు కవచముతో ధరించుకున్నాడు. అంటే కవచము కాపాడగలిగేది. ఇత్తడితో తయారు చేస్తారు. మరి కొంతమంది తోలుతో తయారు చేసుకుంటారు. మందపాటి తోలుతో కవచాన్ని తయారు చేసుకుని షర్టులాగా వేసుకుంటారు. అయితే వారు ఇత్తడితో వేసుకున్నారు, తోలుతో వేసుకున్నారు. మరి విశ్వాసులుగా మనం ఎలా వేసుకోవాలి కవచాన్ని? ఈ కవచము 5 రకముల అనుభవాలు కలిగినది.
ఈ కవచము ఎన్ని రకాల అనుభవాలు? 5 రకాల అనుభవాలు కలిగింది. ఒక్కొక్కటి మనము కొంచెము క్లుప్తంగా వినటానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మొదటి అనుభవం మనకు కనిపిస్తుంది. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనుడి. అక్కడ ఆగండి. అది మొదటి అనుభవం. అందరూ గుర్తుపెట్టుకోండి. సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలంటే, మనము బలవంతులుగా చేయబడాలంటే, మనము పోరాడిన తరువాత కిరీటాన్ని మనము సంపాదించుకోవాలి అంటే ఖచ్చితంగా నీవు సర్వాంగ కవచం ధరించవలసిందే. ఈ సర్వాంగ కవచము రాజులు ధరించినట్లుగా ఇత్తడితోనూ తోలుతోనూ ధరించే అవకాశం మనకు లేదు. మనము ఆధ్యాత్మికమైనటువంటి కోణములో 5 భాగములుగా దీన్ని ధరించుకోవాలి. మొదటిది ఏమిటంటే సత్యము. చెప్పండి, ఏమిటంటే మొదటిది సత్యము. సత్యం అనే దట్టిని దేనికి కట్టుకోవాలంటే అండి, నడుమునకు కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. మీరు యుద్ధ భూమిలో సైనికులను కనుక మీరు గమనిస్తే, వింటున్నారా? యుద్ధ భూమిలో సైనికులను గమనిస్తే సైనికుడు కత్తి తీసుకొని, ఏమండి నా వైపు చూడండి, సైనికుడు కత్తి తీసుకొని ఇలా వంగిపోయి ఉండడు. సైనికుడు స్ట్రైట్ గా ఉంటాడు. సైనికుడు కరెక్ట్ గా నిఠారుగా నిలిచి ఉంటాడు. ఎందుకో తెలుసా అండి? అతని బలమంతా నడుములోనే ఉంటుంది. నడుములో బలం ఉంటేనే యుద్ధము చేయటానికి అవకాశం ఉంటుంది. అందుకనే సైనికుడు స్ట్రైట్ గా ఉంటాడు. నీవొక విశ్వాసిగా వంగిపోకుండా, కృంగిపోకుండా, బలహీనపరచబడకుండా ఉండాలి అంటే ప్రభు అంటున్నాడు, ఆ సైనికుడు దట్టి కట్టుకుంటాడంట. నడుము వంగిపోకుండా సైనికుడు తోలుతో గట్టిగా దట్టి కట్టుకుంటాడు. దట్టి అంటే బెల్ట్, వెడల్పాటి బెల్ట్ నడుము కట్టుకుంటాడు సైనికుడు. ఎందుకో తెలుసా అండి? ఆ దట్టి గట్టిగా కట్టుకొని ఆ దట్టికి ఎడమ చేతి వైపున ఖడ్గాన్ని ఆయన పక్కన పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ దట్టికే ఖడ్గాన్ని ధరించుతాడు. అందుకని అతడు స్ట్రైట్ గా నిలబడతాడు. అలాగే విశ్వాసికి ప్రభు చెబుతున్నాడు, నీవు కూడా స్ట్రైట్ గా నిలబడాలంటే అపవాది ఎదుట, దేవుని ఎదుట నీవు శక్తి కలిగి ఉండాలంటే సత్యము అనేటువంటి బెల్ట్ నీవు ధరించాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏం ధరించాలంటే అండి? సత్యము. ఏమిటండి సత్యము అంటే? బైబిల్ చెబుతుంది సత్యము దేవునిది. చెప్పండి, సత్యం ఎవరిదంట? దేవునిది. సత్యమునకు ఆపోజిట్ ఏమిటి? అసత్యం. అసత్యము సాతానుది. ఎప్పుడైతే ఒక క్రైస్తవ విశ్వాసి అసత్యమును పలుకుచున్నాడో, ఒక క్రైస్తవ విశ్వాసి ఎప్పుడు అబద్ధములకు పెద్దపీట వేస్తాడో, అతడు ఖచ్చితముగా అపవాది సంబంధి అని బైబిల్ రుజువు చేసింది. కనుక ప్రియుల మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, యోహాను సువార్తలో మీరు చూస్తే 8వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8:44 తరతర తీయాలి. మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా మీరు మీ తండ్రి యగు. అది 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. చూడండి, యేసు ప్రభు చెబుతున్నాడు ఈ మాట. అందుకనే ఇక్కడ సత్యము లేని వాడెవరు అంటే అపవాది. అందుకనే క్రైస్తవుడు పోరాటములో విజయము సాధించాలి అంటే ఏ బెల్ట్ పెట్టుకోవాలంటే అండి? సత్యమనే బెల్ట్. బెల్ట్ పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? బెల్ట్ అంటే ధరించుకోవటం, సత్యాన్ని మనం ధరించుకోవటం. బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే, సత్యము పలకటానికి కొన్ని చోట్ల ఇబ్బందిగా ఉంటుంది.
గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు కొన్ని అబద్ధాలు ఆడవలసి వస్తుంది. నేను చెబుతున్నా వినండి. కానీ ఆ అబద్ధము ఆ క్షణము మాత్రమే నిన్ను కాపాడుతుంది, కానీ తరువాత నిన్నది నిండా ముంచేస్తుంది. అదే సత్యం పలికామనుకోండి, ప్రస్తుతానికి ఆ సత్యము నిన్ను కొంచెము దండించిన ఆ తరువాత ఆ సత్యము నిన్ను ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకని విశ్వాసి ఎప్పుడూ కూడా సత్యమును ధరించాలి. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో కూడా ఒక మాట చూద్దామండి. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. ఇక్కడ చూడండి, మీలో ఏముందంట? కలహం ఉంది, మీలో ద్వేషం ఉంది. పౌలు గారు చెబుతున్నాడు ఇక్కడ కొరింథీ సంఘానికి, మీరు మనుష్య రీతిగా నడుచుకుంటున్నారు. అందుకని అలా కాకుండా మీరు సత్యమును నడుచుకోండి, సత్యమును బట్టి నడవండి అని చెబుతూ 43వ కీర్తన 3వ వచనములో కూడా ఒక శ్రేష్టమైనటువంటి సంగతి వ్రాయబడుతూ ఉంది. ప్రియమైన వాళ్ళ 43:3 చూడండి. 43:3లో అమ్మా, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. ఏమండి, పరిశుద్ధ స్థలానికి, దేవుని నివాస స్థలానికి తోడుకొని వెళ్ళేది సత్యమా అబద్ధమా? ఇప్పుడు చెప్పండి. సత్యం. నీ సత్యము అనే మాట అక్కడ కీర్తనాకారుడు పలుకుతూ ఉన్నాడు. అందుకని మనము సర్వాంగ కవచమును నేను ధరించుకోవాలి. దేవునిలో నేను బలంగా ఉండాలి అని మనం చెప్పుకుంటే ప్రయోజనం లేదు, గంటలు గంటలు ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. ఎందుకో తెలుసా? క్రియలు లేని విశ్వాసము మృతమన్నాడు దేవుడు. లెగిస్తే మనం అసత్యం పలికి, లెగిస్తే మనం నిందలు వేస్తూ ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. అందుకని మొదటిది 5 అనుభవాలలో మొదటి అనుభవము సత్యము. సత్యం అనేటువంటి దట్టి మన నడుము కట్టుకుంటే ఎప్పుడూ మనము పడిపోయే అవకాశము ఉండదు. దేవునికి స్తోత్రం. రెండవ అనుభవం ఏమిటంటే అదే 14వ వచనములో ఎఫెసీ పత్రిక, నీతి అను మైమరువు తొడుగుకోవాలి. చెప్పండి, ఏమిటంట? నీతి అను మైమరువు తొడుగుకోవాలి. మైమరువు అనే మాట ఏమిటి అంటే అర్థం, మైమరువు అంటే అర్థం ఏంటంటే కవచము. మైమరువు అంటే కవచం. అంటే కవచము ధరించినప్పుడు, కవచాన్ని ధరించినప్పుడు ఎలాగో మనము కాపాడబడతామో ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, అలాంటి కవచాన్ని మీరు కూడా ధరించుకోండి. అయితే ఆ కవచము ఇత్తడితోనూ తోలుతోనూ కాకుండా దేంతో ధరించుకోవాలంట? నీతితో మనము ధరించుకోవాలి అంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియుల మనము జ్ఞాపకము చేసుకోవాలి. దీనిలో కూడా మనము ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎందుకు నీతిని నీవు కవచముగా ధరించుకోమన్నాడు అంటే, నీతి దేవునిది. చెప్పండి, నీతి దేవునిది. నీతికి వ్యతిరేకం ఏంటి? అవినీతి. అవినీతి ఎవరిది? సాతానిది, అపవాదిది. అంటే నీవు అవినీతి చేస్తున్నావు అంటే సాతాను సంబంధివి, నీవు దేవుని సంబంధివి కాదు. అందుకని నీవు నా బిడ్డగా, నా సొత్తుగా ఉండాలంటే నీవు ఖచ్చితంగా నీతి మార్గములు నడుచుకోవాల్సిందే. అదే సర్వాంగ కవచములో 2వ పాయింట్ అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయములో మీరు చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయములో 9వ వచనములో ఈ మాట వ్రాయబడుతూ ఉంది. నీవు నీతిని
ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే అందుచేత నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మీకు? అక్కడ చూడండి, నీ తోటి వారి కంటే దేవుడు నిన్ను హెచ్చించాడు, ఆనంద తైలముతో నిన్ను అభిషేకించాడు. ఎందుకో తెలుసా? నీవు నీతిని ధరించినందున. అబ్బా, ఎంత గొప్ప మాట అండి! ఈనాడు నీవు నీతిని ధరించావా లేదా? నీతిగా ఉండటం కూడా కష్టమేనండి, నీతిగా బ్రతకటం కూడా కష్టమేనండి. నీతిగా బ్రతకటం కష్టమే, కానీ ఆ తరువాత నీకు క్రమేసి అలవాటైపోతుంది. ఇక నేను నీతిగానే బ్రతుకుతాను, నేను నీతిగానే బ్రతుకుతాను అని నీ మనస్సు, నీ హృదయం నీతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని చేత నీవు ప్రశంస పొందుకోవాలంటే, ఏమండి, దేవుని చేత నీవు ఆనంద తైలముతో అభిషేకించబడాలంటే నీవు అవినీతిగా ఉంటే పనికిరావు, నీతిగానే ఉండాలి అంటాడు. అందుకని రెండవ అనుభవం ఏమిటంటే, నీతి అను మైమరువు నీవు ధరించుకోవాలి. ఒకటేం చెప్పుకున్నాము? సత్యం అనే దట్టి, సత్యముతోనే మనము బ్రతకాలంటాడు. రెండవదిగా నీతిని నీవు ధరించుకోవాలి అంటాడు. మూడవ అనుభవం ఏమిటంటే, చూడండి, అదే మనం చూస్తాము 15వ వచనంలో, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు నీవు ధరించుకోవాలి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు నీవు ధరించుకోవాలి. సైనికునికి ఈ కవచముతో పాటుగా, ఏమండి, ఈ సైనికులు మీరు చూస్తే, సైనికుడు బలమైనటువంటి బూట్లు వేసుకుంటాడు కాళ్ళకి. సైనికుడు బలమైనటువంటి బూట్లు వేసుకుంటాడు. ఎందుకో తెలుసా అండి? యుద్ధ భూమిలో అతని పాదములకు ఏ విధమైన అపాయము కలగకుండా అతడు బూటు ధరిస్తాడు. అతడు బూటు ఎందుకు ధరిస్తాడు అంటే, క్షేమము కోసము, సమాధానము కోసము ధరిస్తాడు. అలాగే ప్రభు చెబుతున్నాడు, అతడు యుద్ధ భూమిలో, ఏమండి, సమాధానము కొరకు, క్షేమము కొరకు అతడు మంచి పాదరక్షలు ధరించినట్లుగా క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలంట? సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు కలిగి ఉండాలి అని బైబిల్ చెబుతుంది. రక్షణ పొందావు, రక్షణ పొందిన తరువాత సన్నిధికి వస్తున్నావు, వచ్చి నీవేం చేస్తున్నావు? ఆదివారం వరకు వస్తున్నావు, తిరిగి మరలా ఆదివారం వరకు ఇంటి దగ్గరే ఉండిపోతా ఉన్నావు. ప్రభు చెబుతున్నాడు, నీవు ఒక క్రైస్తవ విశ్వాసిగా నీవు బలము పొందుకోవాలంటే మూడవ అనుభవం ఏమిటంటే, నీవు సువార్త ప్రకటించాలి. మూడవ అనుభవం ఇది. క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడు సువార్త ప్రకటించాలి. నీ పక్క వారికి సువార్త ప్రకటించాలి. నువ్వు పొలానికి వెళ్తే పొలం పనిలో సువార్త ప్రకటించాలి. బస్సులో కూర్చుంటే అనుకూలమైతే వారికి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించేటువంటి పని నీవు చేయాలి. ఇంటికాడ ఖాళీగా ఉంటే బైబిల్ తీసుకొని 4 కరపత్రాలు తీసుకొని, ఏమండి, ఇంటింటికి వెళ్ళి యేసు ప్రభువుని పరిచయం చేయాలి. ఎందుకు నీవు సువార్త పరిచర్య చెయ్యాలి అంటే, బైబిల్ చెబుతున్న మాట గుర్తుపెట్టుకోండి. నువ్వెందుకు సువార్త పని చెయ్యాలి అంటే, సువార్త పని నీవు అనుదినము చేస్తూ ఉన్నప్పుడు, రోజు చేస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని వాక్యము నీ హృదయములో భద్రముగా ఉంచబడుతుంది కనుక నీవు బలహీనుడు అవ్వటానికి అవకాశము లేదు. దేవునికి స్తోత్రం. నీవు సువార్త ప్రకటించడం లేదు, అసలు దేవుని మాటలే చెప్పడం లేదు. నీ హృదయంలో ఏముంటాయి? ఇప్పుడు లోక సంబంధమైన మాటలు ఉంటాయి. సాతాను నీ మీద అటాక్ చేసినప్పుడు నువ్వు నిలవలేవు. అప్పుడు అందుకని ప్రభు అంటాడు, నీవు సువార్త ప్రకటిస్తూ ఉండాలి, అనేకులకు సువార్త నువ్వు చేస్తూ ఉండాలి. అప్పుడు వారికి చేస్తున్నప్పుడు నువ్వు కూడా వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్నావు కనుక ఆ వాక్యము నీ హృదయములో భద్రపరచబడుతుంది.
అప్పుడు నీకు కూడా క్షేమము కలుగుతుంది, నీవు కూడా సమాధానకరముగా ఉంటావు అని చెప్పి బైబిల్ వాక్యము స్పష్టంగా తెలియచేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, మార్కు సువార్తలో మీరు చూస్తే, మార్కు సువార్త 13వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దామండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 10వ వచనములో సకల జనములకు సకల జనులకు సువార్త ముందుగా ప్రకటించబడవలెను. ఈ మాట చూడండి, సకల జనులకు ఏమండి, ఏం ప్రకటించబడాలంట? సువార్త ముందుగా ప్రకటించబడాలి. ఇప్పుడు రేపు యేసు ప్రభు మధ్యాకాశంలోనికి రాబోతా ఉన్నాడు. ఆయన రాబోతున్నప్పుడు కొంతమంది మాత్రమే ఎత్తబడతారు, ఎక్కువ మంది మిగిలిపోతారు. వారిలో కొంతమంది అనుకుంటారు, మాకు సువార్త ఎవరైనా చెప్పి ఉంటే, సువార్త మేము విని ఉంటే మాకు ఈ గతి పట్టేది కాదు కదా అనుకోరా వాళ్ళు? ఖచ్చితంగా అనుకుంటారు. అందుకని సువార్త పని ముందుగా జరగాలి. అది దేవుడు నియమించినటువంటి పని. మనము కూడా పనిలో ముందుకు కొనసాగాలి. రోమా పత్రిక చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనములో ఈ మాట వ్రాయబడుతుంది. రోమా పత్రిక 10:14లో ఏముంది అక్కడ? అమ్మా, వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు. నువ్వు చదువు కన్నా అర్థం కావట్లేదు. వినని దానిని ఎట్లు విశ్వసించుదురు. ఈ మాట వినండి, ప్రకటించువారు లేకుండా వారు ఎట్లు విందురు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ప్రకటించేవారే లేకపోతే వినేవారు ఎక్కడి నుంచి వస్తారు? అందుకనే ప్రకటించాలి. మనం దేవుని గూర్చిన సంగతులు మనము ప్రకటించాలి. అది మన బాధ్యత. ప్రకటించడం వలన వారు క్షేమంగా ఉంటారు, మనం కూడా క్షేమంగానే ఉంటాం. ఎందుకు? అనుదినము దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక మన హృదయములో దేవుని మాటలు మనకు భద్రంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని 3వ అనుభవం ఏమిటంటే సువార్త ప్రకటించటం. 1, సత్యమును మనం ధరించుకోవాలి. 2, నీతి అనే మైమరువును మనం ధరించుకోవాలి. 3వదిగా సువార్త పని మనం చేయాలి. 4వదిగా అదే 6:16లో మనం చూస్తాము, విశ్వాసం అనే డాలు మనం పట్టుకోవాలంట. చెప్పండి, ఏం పట్టుకోవాలి? విశ్వాసం అనే డాలు. సైనికుని మీరు జ్ఞాపకము చేసుకుంటే, సైనికుని కుడి చేతిలో ఒక ఖడ్గం ఉంటుంది. సైనికుని దగ్గర ఒక ఖడ్గం ఉంటుంది. ఎడమ చేతిలో ఏమండి డాలు ఉంటుంది. డాలు అంటే తెలుసు కదా. డాలు అంటే గుండ్రగా ఉంటుంది, ఒక బలమైనటువంటి రేకులాగా గుండ్రగా ఉంటుంది, పట్టుకునే హ్యాండిల్ ఉంటుంది. ఎందుకు ఈ డాల్ అంటే, శత్రువు కత్తితో మన మీద అటాక్ చేసినప్పుడు ఇతరేం చేస్తాడంటే ఈ డాల్ అడ్డం పెడతాడు, ఆ డాలుకు తగులుతుంది. అంటే ఈ డాలు నిన్ను కాపాడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. మీరు చూడండి, ఎప్పుడైనా రాజుల బొమ్మలు ఏదన్నా కనపడినప్పుడు ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది, ఒక చేతిలో గుండ్రని డాలు ఉంటుంది. ఆ డాల్ ఎందుకంటే కత్తి విసిరినప్పుడు డాల్ అడ్డం పెడతాడు, ఎందుకంటే ఆ కత్తి దీనికి తగులుతుంది కానీ మనిషి మీదకి రా. అలాగే సైనికుడు డాలు పట్టుకున్నట్లుగా మనం ఏం చేసుకోవాలంట? విశ్వాసం అనే డాలును మనము ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ డాలు లేకపోతే, అంటే ఈ విశ్వాసము లేకపోతే, నీవు ఏ పని చేసినా, ఏ పని ప్రారంభించినా అది ప్రయోజనకరముగా ఉండదు. విశ్వాసం నీలో లేదు, విశ్వాసం లేదండి. విశ్వాసం లేకుండా ఏ పని ప్రారంభిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? అందుకని విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అపొస్తలుల కార్యగ్రంథాలలో మీరు చూస్తే 11వ అధ్యాయము 24వ వచనములో
ఒక మనుషుడు మనకు కనిపిస్తాడు. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. ఈ 11:24 చూస్తున్నాం. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. ఎవరా మనుషుడు? చెప్పండి, ఎవరండి ఆ మనుష్యుడు? ఎవరు అంటే మీరు కొంచెం తర్వాత చదువుకోండి. ఆయన పేరు బర్నబా. చెప్పండి, ఎవరంటే ఆయన పేరు చెప్పను కాదు, బర్నబా. బర్నబాను గురించి అక్కడ రాస్తూ వచ్చాడు. తర్వాత చదువుకోండి, ఇప్పుడు కాదు. కనుక అతడు విశ్వాసముతో నింపబడ్డాడు, అతడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఇంకా మనం చూస్తే ఆ అపొస్తలుల కార్యం 16వ అధ్యాయము 5వ వచనములో మీరు చూస్తే చూడండి, అక్కడ ఏముంది? కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము విస్తరించుచున్నాయి. సంఘాలకు ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాసముతో ఆ సంఘాలు స్థిరపరచబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక 4వ అనుభవం ఏమిటంటే విశ్వాసం. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అన్నాడు. విశ్వాసము కనిపించదు, కానీ నిన్ను ఎంతగానో ప్రోత్సహిస్తుంది. విశ్వాసము నిన్ను ఎంతగానో ఆదరిస్తుంది. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఆ మనుషుడు కొంచెము అనారోగ్యంగా ఉన్నాడు. అనారోగ్యంగా ఉన్నటువంటి ఆ మనుషుడు సిక్ అయ్యాడు, మంచాన పడ్డాడు, ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి పలకరించడానికి వెళ్తాం కదా, మనము ఒక యాపిలియో లేకపోతే ఒక డజన్ అరటిపళ్ళో లేకపోతే ఏదో ఫ్రూట్స్ తీసుకుని వెళ్తాం కదా. వెళ్ళిపోయి ఏమండి అతన్ని ధైర్యపరిచే మాటలు చెబుతామా లేకపోతే బలహీనపరిచే మాటలు చెబుతామో చెప్పండి? ఏం చెబుతాము? వెళ్ళిపోయి ఏమయ్యా లేకపోతే ఏమమ్మా ఏంటి నీకు బాగోలేదంట, నువ్వు 2 రోజుల కన్నా ఎక్కువ బ్రతకమని చెబుతావా? వెళ్ళి ఏం చెబుతాం మనం? వెళ్ళి ఏం చెప్తామంటే నీకేమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు అన్నాం అనుకోండి. నీ వెనకమాల ఇంకొక ఆమె వస్తుంది, లేదా ఇంకొక ఆయన వస్తాడు, 10 మంది వస్తారు. 10 మంది ఏమి కాదు, ఏమి కాదు, ఏమి కాదు, మేమున్నాం, ప్రార్థన చేస్తున్నామంటే మంచములో పడి ఉన్న విశ్వాసి కూడా విశ్వాసముతో లేచి నిలబడతాడు. అంతే. దేవునికి స్తోత్రం. అది విశ్వాసం అంటే. విశ్వాసము చేత మనము అనేకులను ప్రోత్సహించాలి, బలహీనం చేయకూడదు. అందుకని 4వ అనుభవం ఏమిటంటే విశ్వాసం. 5వది ఆ 17వ వచనంలో చూస్తున్నాము, రక్షణ అనేటువంటి స్థిరస్థానము నీవు ధరించుకోవాలి. అలాగే దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గమును ధరించుకో. ఇక్కడ దీంట్లో 2 విషయాలు చెప్పుకొచ్చాడు. 5వ అనుభవంలో రక్షణ అనేటువంటి స్థిరస్థానము, దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గం, ఈ 2 చెప్పుకొచ్చాడు. శిరస్త్రాణము అంటే తెలుసు కదా, శిరస్త్రాణము అంటే కిరీటం. రాజులకి ఏమంటుంది చెప్పండి? మాట్లాడండి. రాజుగారికి ఏమంటుంది? తల మీద కిరీటం ఉంటుంది. ఇప్పుడు రాజుగారు యుద్ధ భూమిలోకి వెళ్తాడు. చూడండి, వైపు చూడండి. రాజుగారు యుద్ధ భూమిలోకి వెళ్తాడు. ఇప్పుడు అటుపక్క ఒక రాజు సైన్యం ఉంటారు, ఇటుపక్క ఒక రాజు సైన్యం ఉంటారు. ఇప్పుడు యుద్ధానికి వారు కాలు దువ్వి యుద్ధం చేసుకునే సమయంలో శత్రు రాజు ఏం చేస్తాడు తెలుసా అండి? యుద్ధము చేయకుండా బాణం ఎక్కుపట్టి అలా గురి చూసి వదులుతాడు. ఎక్కడో దూరంగా ఉండి వదులుతాడు ఆయన శత్రురాజు. ఆ బాణం వచ్చి ఇటు పక్కన ఉన్నటువంటి రాజుగారు రథం మీద ఉంటాడు కదా, ఆ రథం మీద ఉన్నటువంటి రాజుగారి కిరీటానికి కనుక ఆ బాణం తగిలి కిరీటం కనుక కింద పడిపోయింది అనుకోండి, ఇంక యుద్ధం చేసే పని లేదు, ఇక ఓటమును అంగీకరించవలసింది. దేవునికి స్తోత్రం. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు యుద్ధం చేసి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకోకర్లా. శత్రురాజు బాణం వేసి ఇటు పక్కన ఉన్నటువంటి రాజు యొక్క తల మీద కిరీటాన్ని కనుక కింద పడవేయగలిగితే ఇంక ఓడిపోయినట్లే. అందుకని యుద్ధం చేసేటప్పుడు రాజులు తన కిరీటము కింద పడకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇది మనకెలా వర్తిస్తుంది అంటే,
శిరస్థానము అంటే కిరీటం. రాజులకు కిరీటము ఘనతగా ఉంది. కిరీటం పెట్టుకుంటేనే రాజుగారు ఘనత పొందుతాడు. మరి క్రైస్తవులకు ఘనత ఏమిటి అంటే ప్రభువు మనకిచ్చిన రక్షణ. నువ్వు రక్షణ పొందావా? ఒకప్పుడు ఏమండి సాక్ష్యం చెబుతూ ఉంటారు. నేను మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు సాక్ష్యం చెబుతూ ఉంటాను. నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఒక పాస్టర్ గారు వచ్చి నా ముందర సాక్ష్యం చెప్పాడు. నేను ఒక గజ దొంగను అన్నాడు. నన్ను చూసి తలుపు చాట్లో నుంచి చూసి ఒక రెక్క తీసి ఇట్లా చూసి భయపడేవాళ్ళు. నేను పెద్ద పెద్ద దొంగతనాలు చేసేవాడిని. మా ఊర్లో నేను ఎప్పుడన్నా వస్తే మాటు వేసి పోలీసులు పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. దేవుని మహాకృప వల్ల నేను జైల్లో ప్రభువుని తెలుసుకున్నాను. ఆ తరువాత నా సత్ప్రవర్తనను బట్టి నన్ను ముందుగా వదిలేశారు. ఆ తరువాత నేను ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆయనను ఆశ్రయించి కాస్త నేను ట్రైనింగ్ అయ్యి నేను కూడా పాస్టర్ అభిషేకం తీసుకొని సేవ చేయటం ప్రారంభించాను. ఇప్పుడు ఎంతమంది అయితే నా ముఖాన్ని కాండ్రించి ఉమ్మడి వేశారో, నన్ను చూసి ఎంతమంది తలుపు సందులో నుంచి చూసి తిట్టుకున్నారో, వాళ్ళందరూ వచ్చి మా సంఘములో విశ్వాసులుగా చేర్చబడి నాతో ప్రార్థన చేయించుకోవటమే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఘనత అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా వచ్చింది ఆయనకి ఘనత? ప్రభువు ఇచ్చిన రక్షణను బట్టి. అందుకని విశ్వాసి ఎప్పుడూ కూడా రక్షణను నిర్లక్ష్యము చేసుకోకూడదు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. నీవు రక్షణను నిర్లక్ష్యము చేశావు అంటే ప్రభు ఏమన్నాడు ప్రకటనలో? నేను దొంగవలే వస్తాను, నేను వచ్చే సమయానికి నిన్ను చూసినప్పుడు నీవు దిగంబరిగా కనిపించకూడదు అన్నాడు. దిగంబరి అంటే అర్థం ఏంటి? వస్త్రహీనుడు అంటే రక్షణ కోల్పోయి నువ్వు నాకు కనిపించవద్దు. ఒకవేళ నువ్వు కోల్పోయి రక్షణ కోల్పోయి నువ్వు కనిపించావంటే నువ్వు ఓటమును ఒప్పుకోవలసిందే, నువ్వు ఓడిపోయిన వాడివే అన్నాడు. అందుకని ప్రతి విశ్వాసి తన రక్షణను గట్టిగా పట్టుకోవాలి. కిరీటము పడిపోకుండా రాజు ఎలాగూ కాపాడుకుంటాడో విశ్వాసి రక్షణ కోల్పోకుండా దానిని అనుదినము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, రక్షణ కూడా పోతుందండి. ఎందుకు పోదు? పోతుంది. ఎందుకో తెలుసా? నీవు రక్షణ పొందిన తరువాత రక్షణ పొందేటప్పుడు దేవునికి ఏదైతే నువ్వు ప్రామిస్ చేశావో, ఏదైతే ఒప్పుకోలు చేశావో దానిని నువ్వు కోల్పోయినప్పుడు ఆటోమేటిక్గా నీ రక్షణ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని విశ్వాసి రక్షణ విషయంలో తపన పడాలి, ప్రయాసపడాలి. దానిని ప్రభువా దొంగిలించకుండా నేను దానిని గట్టిగా పట్టుకుంటాను ప్రభువా అని ఆ రక్షణ విషయమే కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాగే చివరిగా రాసిన మాట దాంట్లోని దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గమును నీవు ధరించుకోవాలి అన్నాడు. ఆత్మ ఖడ్గం అంటే ఖడ్గము సైనికునికి ఎప్పుడూ కూడా యుద్ధములో ఉన్నా యుద్ధము లేకపోయినా, యుద్ధమున్నా యుద్ధము లేకపోయినా సైనికుని వరలో ఎప్పుడు కత్తి ఉంటుందండి. ఎందుకంటే ఏ క్షణములో శత్రువు అటాక్ చేస్తాడో తెలియదు కనుక సైనికుడు ఎప్పుడూ కూడా తన బెల్ట్కు ఆ కత్తిని ధరించుకొని వెళ్తూ ఉంటాడు. అవసరం వచ్చినప్పుడు దాన్ని బయటికి తీస్తాడు. అలాగే విశ్వాసులుగా ఉన్నటువంటి మనము ఎప్పుడూ కూడా ఆత్మ ఖడ్గము అనేటువంటి దేవుని వాక్యమును మనము ధరించుకోవాలి. దానిని మనం ఎప్పుడూ ఉపయోగించటానికి సంసిద్ధపరచబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? చాలామంది కొన్ని సందర్భాల్లో నేను చూస్తూ ఉంటాను, సేవకులు మీటింగ్స్ వెళ్ళామనుకోండి, ముందుగా చెప్పరు. అక్కడ ఒక 100 మందో 50 మందో వచ్చారనుకోండి, పలానా పాస్టర్ గారు వచ్చి ఒక అర్ధగంట వాక్యం చెప్తారని, కానీ ఈయన ఏం చేస్తుంది? లేచి నాకు ముందు చెప్పలేదు కదండి, నేను సిద్ధపడలేదండి, నేను ప్రార్థన చేసి దిగిపోతానండి అంటాడు. అంటే నీ దగ్గర ఏమి లేదు చెప్పండి? ఆత్మ ఖడ్గమనే వాక్యము లేదు. ఎప్పుడూ నువ్వు యుద్ధభూములోనికి సిద్ధపడి వెళ్ళాలి. నాకు రాదు, నేను చెప్పలేను అన్నావా, ఓటమి నొప్పుకోవాల్సి వస్తుంది. అక్కడ ఏ క్షణములో ఏమండి నిన్ను వాక్యం చెప్పండి ధర్మని వెళ్ళిపోవాలి.
అలాగూ నీ హృదయంలో ఎప్పుడు దేవుని వాక్యాన్ని ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. అది ఆత్మఖడ్గం అంటాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ 5 అనుభవాలు చెప్పండి. ఒకటి సత్యం అనే దట్టి, అందరూ చెప్పాలి. ఒకటి సత్యం అనే దట్టి. మీరు నేను చెప్తే మీరు చెప్పటం కాదు, ఇక నుంచి వాటిని ధరించుకోవాలి ప్రభువా అని మీరు అనుకోండి. సత్యము నేను ధరించుకోవాలి. రెండవది నీతిని నేను ధరించుకోవాలి. మూడవది నేను ఎప్పుడూ సువార్త చేస్తూ ఉండాలి. సువార్త పని చేస్తుండాలి. నీ హోటల్కి వచ్చారా, వాళ్ళకి ఇడ్లీ పెట్టినట్టుగా ఉండాలి, సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. ఏమండి, ఇంకా 10 మంది వస్తారు, అబ్బా ఈ అనురాధ బాగా సువార్త చెప్పుద్ది అనుకుంటా. చెప్తున్న విషయం మనం ఖాళీగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. 4వది ఏంటి? విశ్వాసం అనే డాలు. విశ్వాసం నీలో ఉన్నప్పుడు నీవు ఏ పని చేసినా అది సక్సెస్ అయిపోతుంది. నువ్వు ఒక పని ప్రారంభించావు, నీకే నమ్మకం లేదు, ఏమో మరి ఏం జరుగుతుందో ఏంటో అన్నావు అనుకో, నీలో లేదు విశ్వాసం. నేను పని ప్రారంభించాను, నా దేవుడు కార్యం చేయబోతున్నాడని నీలో విశ్వాసం ఉన్నది. చివరిగా ఏమండి, రక్షణ అనేటువంటి శిరస్త్రాణం అంటే రక్షణ నీకు ఘనతగా ఉండాలి. అలాగే ఎప్పుడు నీ దగ్గర దేవుని వాక్యం, ఆత్మఖడ్గం అనే దేవుని వాక్యము ఉండాలి. ఈ 5 అనుభవాలు కనుక నీలో ఎల్లప్పుడూ ఉంటే నిన్ను ఎవరు ఏమి చేయటానికి వీలు కాదంతే. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ 5 అనుభవాలను ఏమని పిలుస్తారంటే సర్వాంగ కవచము అంటారు. ఈ సర్వాంగ కవచము ఇక మీదట నేను ధరించి నేను సిద్ధపడుతూ, అనేకులను సిద్ధపరుస్తూ నేను పోరాటములో విజయము సాధించాలి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన మనము సిద్ధపాటు కలిగి ఉన్నాం.